నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు రాబోయే సినిమా గేమ్ చేంజర్ అంటూ మనం చూస్తూ ఉన్నాం. అయితే శంకర్ గారు డైరెక్షన్లో సో ఈ రెండు కాంబినేషన్ వల్ల హైప్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు ఒక్కొక్కటి నెగిటివ్ టాకే వస్తుంది, రైట్? ఎందువల్ల అట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. అక్కడ కమల్ హాసన్ గారికి విక్రమ్ సక్సెస్ అయిన తర్వాత అంతకుముందు చాలా ఫ్లాప్స్ చూశాడు కదా. కమల్ హాసన్ అంటే కమల్ హాసనే, ఇంకా దానికి ఇంకా అది అదొక పెద్ద పర్వతం. ఆయన అభిమానులు కానివ్వండి, ఆయన కానివ్వండి, అలాంటి ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక హిట్ పడింది, భారీ హిట్ పడింది. అండ్ మళ్ళీ ఫామ్లో ఉన్నారు అనే టైంలో ఇండియన్ 2, ఆ ఇండియన్ 2 కూడా పాపం 5 ఏళ్ల నుంచి వాయిదాలు పడి అప్పుడు కొంచెం షూట్ చెయ్యి, ఇప్పుడు కొంచెం షూట్ అయ్యి ఏదో రకంగా వస్తుంది. ఎప్పటో సినిమాకి ఇప్పుడు సీక్వెల్. సో ఆ రకంగా ఉండేసరికి శంకర్ గారికి అప్పుడు భారతీయుడు బాగా హిట్ కదా, అదే కదా లైఫ్ ఇచ్చింది. సో అట్లా ఇప్పుడు ఆయనకు దాని పార్ట్ 2 మీద కొంచెం శ్రద్ధ ఉంది, దాన్ని బాగా తీయాలి, నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అదొకటి ఉంది. ఈలోపు ఇక్కడ ఏంటంటే దిల్ రాజు బ్యానర్లో 500 కోట్లు ఆయన ఫస్ట్ టైం పెట్టాడు కాబట్టి ఏదో తీయాలి. పైగా రామ్ చరణ్ ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయ్యి వచ్చాడు. మస్తు ఆర్టిస్టులు. ఇప్పుడు నిన్న క్లైమాక్స్ సీన్, అది ఏదో క్లైమాక్స్ ఉంటే 1200 మంది ఫైటర్స్తో ఈయన విలన్లతో ఫైటింగ్ అనమాట. భారీ యాక్షన్ సీన్, 1200 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశాడు. అంటే ఊహకు మించి అతి చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ ఆర్లో స్టార్టింగ్లో అందరినీ తట్టుకుంటూ వెళ్ళి అన్ని లాక్కొచ్చాడు కదా ఆ సింగ్ని. అంతమంది పట్టుకున్నా అందరిని కొట్టి లాక్కొచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే ఆ 1200 మంది ఫైటర్లు వాళ్ళందరినీ ఈయన కొట్టి ఇటు కొట్టి చేసేసరికి ఏదో ప్లాన్ చేస్తున్నారు అనమాట. సరే అంటే హీరోకి ఉండాల్సిన లక్షణాలే తప్పేం లేదు. కాకపోతే అట్లా చూపించేసరికి జనాలకి కొంచెం అంటే ఏంటి మరీ అతి చేస్తున్నారు, ఈ సినిమా ఉండదా అన్నట్టు ఉంది. ఎందుకు అంటున్నారంటే శంకర్ ఎక్కువ ఈ సినిమాలో ఫైట్లు పెట్టేసి ఆయన డైరెక్షన్ తగ్గించుకున్నాడంట. ఇప్పుడు ఫైట్స్కి కొరియోగ్రాఫర్స్ వేరే ఉంటారు, స్టంట్ మాస్టర్లే ఉంటారు, వాళ్ళే చేస్తారు. ఈయన డైరెక్షన్ ఒక్కర్లా అక్కడ. అండ్ పాటలకి కొరియోగ్రాఫర్ చేసుకుంటాడు, ఈయన డైరెక్షన్ అక్కర్లా. ఈయన చేసేది సగం షూటింగే, సినిమానే. సో ఎక్కువ ఫైట్లు పెట్టేసేసరికి ఆ ఫైట్లకి మొత్తం ఏంటంటే షూటింగ్ ఇప్పుడు 100% సినిమాలో ఒక ఆల్మోస్ట్ 50% షూటింగ్ బయట వాళ్ళే చేస్తున్నారు. పేరుకే శంకర్ ఉన్నాడు అంతే, బయట వాళ్ళే చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఎట్లా పడతారు, వాళ్ళకి దొరికిందే తంత అని చెప్పేసి చాలా రోజులకి మంచి దొరికాయి అని చెప్పేసి ఎందుకంటే స్టంట్ వాళ్ళకి ఎక్కువ పనులు దొరకక పాపం వాళ్ళకి ఎప్పుడు కోనికి సినిమాలు రావు. ఇట్లా ఎప్పుడన్నా ఫ్యాక్షన్ డ్రామాలు, విలన్ సినిమాలు, ఫైట్ సినిమాలు ఉంటేనే పెద్ద సినిమాలు ఉంటేనే వాళ్ళకి వర్క్. ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలలో స్టంట్లకు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి నెలకి 5 రోజులు పని ఉంటే 20 రోజులు ఖాళీ ఉంటారు వాళ్ళు, తెలుసా? అట్లాంటి వాళ్ళకి ఏంటంటే స్టంట్ మాస్టర్లు ఎప్పుడైనా ఏదైనా ఫైట్ ఒప్పుకుంటే మాస్టర్ భారీగా ఒప్పుకోండి అంటారు. ఈవెన్ కొరియోగ్రాఫర్స్ కూడా డాన్సర్స్ అందరికీ ఇప్పుడు రోజు ఏటా ఎన్ని డ్యాన్స్ షోలు వస్తున్నాయి, అంతమంది డాన్సర్లు వస్తున్నారు ఇండస్ట్రీకి. కొన్ని వేల మంది డాన్సర్లు, వాళ్ళందరూ డాన్సర్ కార్డు తీసుకుంటున్నారు డాన్సర్ యూనియన్లో. సినిమాలలో డాన్స్లు అంతా ఏం లేక వీళ్ళు ఏం చేస్తున్నారు, హీరోయిన్లతో ఒక డ్యూయట్ పడేస్తారు. వాళ్ళకి లేదు కదా భారీతనం లేక, వాళ్ళకి పని లేక పాపం వాళ్ళు ఈవెంట్లనో లేకపోతే టీవీ షోలనో ఏవేవో చేసుకుంటున్నారు. కానీ ప్యాషన్ పట్ల డాన్సర్స్ వస్తున్నారు. ఎప్పుడో అల్లు అర్జున్ సినిమానో లేకపోతే ఎన్టీఆర్ సినిమాలో, ఈ రామ్ చరణ్ సినిమాలో ఉంటే తప్ప వాళ్ళకి ఇంకా డాన్స్కి స్కోప్ ఉండట్లా. మోస్ట్లీ అలా కొట్టేస్తున్నారు. సో ఇట్లా పెద్ద సినిమాలు పడ్డప్పుడే ఏ కొరియోగ్రాఫర్ అయినా, స్టంట్ మాస్టర్ అన్నా, యాక్షన్ చేసేవాళ్ళన్నా, ఈ కొరియోగ్రాఫర్ అయినా మ్యాక్సిమం అందరికీ పని ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటాడు. సో ఆ రకంగా ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఫైట్ ఉన్నా సరే 500 మంది, 200 మంది, 1000 మంది, 116 మందిని పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు దీనివల్ల వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్కి ఇన్ని ఫైట్లు ఎక్కడ పడితే అక్కడ ఫైట్లు ఉన్నాయి. జనాలకు బోర్ కొట్టదా, ఇంకా కథ ఎక్కడుంది,
అని చెప్పేసి ఒకటి. ఆయన సరే కథ ప్రకారంగా ఆయన ఎన్నికల అధికారి, ఎక్కడి నుంచో వచ్చాడు, తండ్రిని ఎవరైతే చంపారో వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటూ ఈయన ఎన్నికల అధికారి అయ్యి గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఫస్ట్ వచ్చింది ఇంత చిన్న వయసులో ఈయన ఎన్నికల అధికారి ఏంటి? రెండోది, అంతమందిని ఇష్టం ఉన్నట్టు ఎడాపెడా కొట్టేటువంటి ఎన్ఆర్ఐ అంటేనే బేసిక్గా సాఫ్ట్ అండ్ క్యూట్ ఉంటాడు. ఇక్కడ ఉన్న మాస్ వేరు, ఎన్ఆర్ఐ వేరు. ఎన్ఆర్ఐ చేత ఇన్ని ఫైట్లు చేయిస్తుంటే అసలు డైజెస్ట్ అవుతుందా లేదా? ఏం ఉండకపోతుంది. పోనీ ఒక మహేష్ బాబు గారు అనుకో, సరే ఒక ఫైట్ అంటే ఏదన్నా డైజెస్ట్ అవుతారు ఎంత క్లాస్గా ఉన్నా. ఈ అబ్బాయితో ఏంటి, మనము మహేష్ బాబు గారి సినిమా భరత్ అనే నేనులో కూడా ఆయన కూడా ఒక ఎన్ఆర్ఐ నుంచి వచ్చి పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చినట్టుగానే ఆ ఫైట్స్ కూడా అంతే క్లాస్ గా చూపించారు, చూపించలేదు. ఇక్కడ మరి ఎలా చూపించబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అండ్ అలాగే ఈయన ఇప్పుడు ఈ శంకర్ ఏం చేస్తున్నాడంటే ప్యారలల్ గా ఇండియన్ 2 షూట్ చేసేస్తున్నాడు. అడిగితేనేమో అక్కడ ఫైట్ అండి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది నిజమేనా? అంటే ఇండియన్ 2కి హైప్ ఇవ్వడం కోసము లేకపోతే దాని మీద ఫోకస్ చేయడం కోసము ఈ ప్రాజెక్ట్ ని కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి, వాస్తవమేనా? అదే అంటున్నారు. అంటే అందరు ఎందుకంటే అక్కడ ఇండియన్ 2 సెట్స్ పైన శంకర్ గారి గ్రేస్ వేరేలా ఉంటుంది, ఇక్కడ శంకర్ గారి రిలాక్సేషన్ ఇంకోలా ఉంటుంది. అయిందా, సరే కానిచ్చేసే, అంతేనా, సరే కానిచ్చేసే అన్నట్టు ఇక్కడ అనమాట. అక్కడ మాత్రం ఆయన అట్లా కాదు, ఇట్లా, ఇలా కాదు, అలా అని అక్కడ చేస్తున్నారు. సో ఈ రెండు కంపేర్ చేసి చూసిన వాళ్ళందరూ కూడా సో గేమ్ చేంజర్తో ఈసారి మనోడికి భారీ దెబ్బ పడేలా ఉంది. ఆల్మోస్ట్ RRR తర్వాత గ్లోబల్ స్టార్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ మారిపోయాయి. సో దాన్ని రీచ్ అవుట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే. అవును. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి దాని వైజ్ గా కూడా వీళ్ళు ఆలోచించుకోవాలనే అవసరం ఉంది. సో ఏమైతుందో అసలే ఎలక్షన్ టైము, ఏదన్నా ఒక పార్టీని విమర్శించినట్టు ఉంటే కనుక వాళ్ళు చూడరు. లాస్ట్ టైం వీరసింహారెడ్డిని కూడా వైసీపీ వాళ్ళు చూడలే, ఎందుకంటే బాగా తిట్టేశారని చెప్పేసి. ఒక వర్గం ప్రేక్షకులే చూస్తే 500 కోట్లు వస్తాయా రావా? అందరినీ మెప్పించాలంటే ఏం చేయాలి? ఏమో రాజకీయ నాయకుడు వేషం వేశాడు. రాజకీయ నాయకుడు అంటే పొలిటికల్గా ఏదో ఒక సెటైర్లు ఉంటాయి. పొలిటికల్ సెటైర్స్ ఉన్నప్పుడు ఒక వర్గం ప్రేక్షకులు రారు. అండ్ నెక్స్ట్ అన్ని ఫైట్లు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రారు. సో ఈ రకంగా వీళ్ళకి ఎక్కువ మాస్నే వస్తారు. ఓన్లీ మాస్ నమ్ముకొని 500 కోట్లు ఎలా తెచ్చుకుంటాము? ఈ రకంగా రామ్ చరణ్ గారికి కూడా ఒక ఐడియా ఉంది సినిమాలకు సంబంధించి, మార్కెటింగ్ కి సంబంధించి. మరి ఆయన ఎలా ఒప్పుకుంటున్నారు? ఆయన కూర్చున్నప్పుడల్లా భారీతనం చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా సెట్లో మొత్తం భారీ కనబడుతుంది. అబ్బాయి ఏదో పర్వాలేదు, నన్ను ఏదో చేస్తున్నా అనేసి చూసారని. ఒకసారి ఫైనల్ కట్ అయిన తర్వాత ఎడిటింగ్ ఫస్ట్ కాపీ అయినప్పుడు అప్పుడు కనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు తెలియదు, షూటింగ్ టైంలో ఎవరికి తెలియదు. సినిమా అయితే మంచిగా ఇప్పుడు కమల్ హాసన్ గారి కంటే అక్కడ శంకర్ ఉన్నా లేకుండా ఆయన కూడా డైరెక్షన్ చేసుకోగలరు. అండ్ డైరెక్టర్కి ఏం కావాలని ఇవ్వగలడు. ఆయనకు ఆ క్యారెక్టర్ మీద పరకాయ ప్రవేశం చేసి మొత్తం అందులోనే ఉంటాడు. అది వేరు. ఇక్కడ ఈయన రుద్దాలి, చేయించాలి. ఖచ్చితంగా డైరెక్టర్ అవసరం ఉంటుంది. చెప్పే డైరెక్టర్ ఏమో సరిగా ఏం చేసినా ఓకే చేసేస్తున్నాడు. అక్కడేమో బాగా ఇట్లా అట్లా అంటున్నాడు, ఇక్కడ అట్లేం లేదు, ఓకే నైస్ అంటున్నాడు. సో ఈ తేడాలు ఏంటో నాకు అంటే కొంచెం టెన్షన్ పడాల్సిన విషయమే. రామ్ చరణ్ గారిని ఎంత ఇరకాటంలో పడతారు శంకర్ గారు. నెక్స్ట్ మళ్ళీ అదేంటిది కొండారెడ్డి బుర్జు దగ్గర షూట్ చేసినప్పుడు అందరికీ ఆ సీన్లు తెలిసిపోయాయి. కొన్ని లీకులు కూడా అయిపోయాయి ఆల్మోస్ట్. అంటే 500 కోట్ల బడ్జెట్ సినిమాకి ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు లీక్ అయింది కదా. నెక్స్ట్ అదే ఇండియన్ 2 నుంచి కనీసం లుక్ తప్ప ఏది బయటికి రావట్లా. అక్కడ షూట్ ఏమో పగడ్బందీగా చేస్తున్నాడు, ఇక్కడ షూట్ ఏమో ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు. సో ఈ రకంగా చూసుకుంటే శంకర్ గారికే గేమ్ చేంజర్ మీద అంత ఇంట్రెస్ట్ లేదేమో. అఫ్కోర్స్ రాజమౌళి గారు అంటే ఏదో రకంగా నెట్టుకొస్తారు, కానీ శంకర్ గారికి కనుక ఇంట్రెస్ట్ పోయింది అంటే ఎట్లా చేస్తారో మనకు తెలిసిపోతుంది. సో ఆ రకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ని అందరూ ఆల్మోస్ట్ దీని మీద ఆశలు వదులుకోవడమే బెటర్ అన్నట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.